కర్నూలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2008 సంవత్సరంలో లక్ష్మీనగర్ నందు గల వికాస్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. కర్నూలు నగరం 24వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్, జంపాల నారాయణ రెడ్డి నగర్, పాలక్ కొట్టాలు వివిధ స్కూల్లో చదివే వార్డుకు సంబంధించిన వారు మాంటిసోరీ, హతీనా, నారాయణ, చైతన్య, వికాస్, శ్రీలక్ష్మి, ఇందిరాగాంధీ మెమోరియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 111 మందితో ప్రారంభించారు. ఈ సమ్మర్ క్యాంపులో జి పద్మజ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. వేసవి విడిది విద్యార్థులకు పిఎన్ఎం కళాకారులు ఎంపీ బసవరాజు, బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి యాకోబు, ఉపాధ్యాయుడు జయరాజ్, ప్రైవేటు లెక్కల మాస్టర్ నగేష్ ఈ క్యాంపు నందు మంచి నడవడికను, పెద్దల పట్ల గౌరవం, శ్రమ, విలువ, పట్టుదల, సహనం, ఓర్పు లాంటివి నేర్పించారు. విద్యార్థుల ప్రవేశం కొరకు 50 రూపాయలు చెల్లించారు. ఈ సమ్మర్ క్యాంప్ 25 రోజులు కొనసాగుతుంది. సమ్మర్ క్యాంప్ వికాస్ పబ్లిక్ స్కూల్ నందు ప్రతిరోజు ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో 65 మంది పిల్లలు ఉన్నారు. ఈ క్యాంప్ ప్రతి సంవత్సరం 20 రోజులు కొనసాగుతుంది. ఈ క్యాంపులో చేరినటువంటి విద్యార్థులకు ప్రతిరోజు ఆటపాటు ద్వారా విజ్ఞానం అందించడం, ఇక్కడికి వచ్చే పిల్లలకు దాతల సహకారంతో అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రధానంగా జంక్ ఫుడ్స్ కాకుండా పల్లి గట్టలు, పండ్లు, మజ్జిగ, జిలేబీ, మిఠాయిలు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహణ కోసం చిల్డ్రన్స్ క్లబ్ అభ్యర్థుల మేరకు 21 రోజులు తమ పాఠశాలను వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చిన పాఠశాల అధినేత బి యుగేందర్ కు చిల్డ్రన్స్ క్లబ్ నిర్వాహకులు ఎస్ ఉమాదేవి, వి వెంకటేశ్వర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హర్షిత పట్టుకోండి. కింద పడిపో. Between the games, activities, laughter and group photos, this camp became something really special. We learned teamwork, confidence, friendship and also very important lesson, waking up early. During summer vacation is actually possible but still painful. There were moments when we laughed so hard that our stomach hurts. Moments when we felt nervous before activities. And moments when our friends supported us and made us feel stronger. These are the memories we will carry forever. This camp was not only about fun, it's about discovering ourselves. Some people found new talents, some made new best friends. I would like to sincerely thank Padma ma'am